ఓసారి యాక్సిడెంట్ అయినా కానీ ఆయన ద్వారా నేను బాగా గడ్డను పన్నా, బాగా నమ్ముతా. అప్పుడు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పాలాభిషేకం వచ్చేది. ఈరోజు కూడా ఈరోజు రావాలనుకున్నాం కానీ కొద్దిగా రాత్రి లేట్ అయింది, మిస్ అయిపోయింది అనమాట. ఆయన నమ్ముకునే వాళ్ళకు లోటే లేదు ఎప్పటికీ. ఆయన ఆయన మనస్ఫూర్తిగా నమ్మాలి కానీ ఎక్కడి వరకు తీసుకెళ్తాడు. అప్పుడు మళ్ళీ ప్రసాదాలు స్పెషల్గా తీసుకొని వచ్చేవాడిని బాబా కోసం. రొట్టెలు, జొన్న రొట్టెలు అంటే ఆయనకు చాలా ఇష్టము. అంత మహిమగల గురువు అండ్ దేవుడు రెండు విధాలుగా. వాళ్ళకు అహంకారం ఎక్కువ, వాళ్ళకు అంతే. డబ్బులు ఎక్కువ అయ్యి వాళ్ళ అహంకారము, భక్తికి లేకుండా అట్లా లేనిపోయిన వాళ్ళకు మాటలు వస్తుంటాయి, అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన అందరినీ బాగా చూస్తాడు. అటువంటి వాళ్ళకు మళ్ళీ ఆయన దారి చూపిస్తాడు. ఆయన వాళ్ళ అట్లన్న వాళ్ళకు కంపల్సరీ మళ్ళీ ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు. ఇంకొక విషయం కూడా, ఆయన రప్పించుకోవాలనుకుంటే ఏ క్షణాన్ని రప్పించుకుంటాడు. లేకుంటే ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ ఆయన దగ్గర పోలేం మనం. మా ఫ్యామిలీతో ఎన్నిసార్లు అనుకున్నాం పోదాం 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 అని. మొన్న లాస్ట్ టైం ఏదో ఒక పండగ రోజు ఆడ ఏదో ఊరికి ఒట్టిగా మన పుప్పాల కూడా నరసింహస్వామి టెంపుల్ పోయినాం. ఆడ పోయిన తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఆడ కూడా. దేవుడో ఏం చేస్తావు, నాకు ఈ 2 రోజుల్లో నాకు షిరిడి రప్పి అన్నా. వెనకబడి షిరిడికి పోయినాం. అనుకోకుండా తులజాపూర్ పోయినాం. తులజాపూర్ నుంచి ఇంకా నుంచి అనుకోకుండా షిరిడికి అటే వెళ్ళిపోయినాం నైట్. అంత మహిమగల మంచి నమ్మితే ఎక్కడికో తీసుకెళ్తారమ్మా. ఇంత నమ్ముతున్నారు బాబాని, ఇంత నమ్మకుండే బాబా పైన అసలు ఆయన దేవుడు కాదు, ఆయన ఒక దయ్యం, గుడి కాదు, అదొక మస్జిద్. హిందువులందరూ పిచ్చెక్కి బాబాని కొలుస్తున్నారు. ఇట్లాంటి మాటలని మాధవిలత అంటే అల్లా దేవుడే, యేసుప్రభు దేవుడే, హిందూ దేవుడే, అంత సమాన భగవంతుడు అంతా ఒకటే. అదంతా అనే వాళ్ళందరూ పిచ్చోళ్ళు. నన్ను అడిగితే పిచ్చోళ్ళు, అదొక వాళ్ళకు గర్వం ఎక్కి అంతే, అంత తప్ప ఏం లేదు. తప్పు, చాలా తప్పు కదా అది. అసలు మాట్లాడకూడదు. నీకు ఇష్టం వచ్చి దేవుని కొలుసు, లేదంటే సైలెంట్గా ఉండు అంతే. అంత తప్ప నువ్వు ఆ దేవుని గురించి ఈ దేవుని గురించి అనవసరంగా మాటలు మాట్లాడకూడదు. అది కరెక్ట్ కాదు. అది అంతే కదా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. పక్కన వాళ్ళు అంటే వాళ్ళ పాపం వాళ్ళ పోతారని మనం పక్కకి వెళ్ళిపోతాం అంతే. వాళ్ళని మనం తిట్టలేము, కొట్టలేము కదా, వాళ్ళ ఇష్టం అది.